దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. చూస్తూ ఉన్న మీ అందరికీ యేసయ్య నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనము యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద గడిపిన 6 గంటలలో ఆయన పలికిన 7 మాటలను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో 5వ మాటను ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెనో. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ప్రతి మాట వెనుక ఒక అర్థం ఉంటుంది. ఎవరైనా మన దగ్గరకు వచ్చి మీరు ఇన్ని నిమిషాల్లో ఇన్ని మాటలు మాత్రమే మాట్లాడాలి అంటే ఆ సమయంలో మనం ప్రతి మాట కూడా విలువైన మాటలు మాట్లాడడానికి, అమూల్యమైన మాటలు మాట్లాడడానికి, ఆచితూచి చాలా జాగ్రత్త కలిగి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ప్రతి మాట కూడా ఏదో అప్పటికప్పుడు మాట్లాడిన మాటేం కాదు. ప్రతి మాట కూడా చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. ప్రతి మాట ద్వారా కూడా యేసయ్య మనకు అనేకమైన పాఠాలను నేర్పిస్తూ ఉన్నారు. ఈ 5వ మాట ఆయన మాట్లాడడంలో కూడా ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నారు. ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియపరచాలనుకుంటూ ఉన్నారు. ముందుగా అసలు అక్కడ జరుగుతూ ఉన్న సందర్భాన్ని మనము పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా కొద్ది సమయంలో ఆయన చనిపోబోతూ ఉన్నారు. ఆయన ఏ సమయంలో చనిపోతారో కూడా యేసు ప్రభువారికి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే యెరూషలేంలో పస్కా గొర్రెపిల్లను సరిగ్గా 3 గంటలకు వధించడం జరుగుతుంది. అదే సమయమునకు యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువలో ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టబోతూ ఉన్నారు. ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంటుంది యేసయ్య ఇంకా కొంచెం సమయంలో చనిపోతూ ఉన్నారు. ఇంకా ఆయన ఏ సమయంలో చనిపోతారో కూడా స్పష్టంగా తెలుసు. అలాంటి సమయంలో కూడా యేసయ్య ఎందుకు ఈ మాట మాట్లాడారు? నేను దప్పిగొనుచున్నాను, నాకు దాహం అవుతుంది అని మాట్లాడడంలో ఆయన ఉద్దేశం ఏంటి అని ఒక చిన్న ప్రశ్న వస్తూ ఉంటుంది. దీనికి సమాధానం మనం చదివిన వచనంలోనే అపోస్తులుడైన యోహాను గారు చక్కని సమాధానం రాయడం జరిగింది. అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువారు లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనే మాట ఆయన మాట్లాడినట్లుగా యోహాను గారు రచించడం జరిగింది. అంటే లేఖనాలలో ఆయన ఈ విధంగా దప్పిగొంటారని ముందుగానే రచించడం జరిగింది. ఆ మాటలను యేసయ్య ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకు ఎక్కడ మాటలు ఉన్నాయి అని మనం పరిశీలన చేస్తే కీర్తనల గ్రంథంలో ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కీర్తనల గ్రంథం ప్రత్యేకమైన కొన్ని కీర్తనలు యేసుక్రీస్తు ప్రభువారి శిలువ శ్రమలను వర్ణించే కీర్తనలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో 22వ కీర్తన అలాగే 69వ కీర్తన యేసయ్య యొక్క శ్రమలను వర్ణించే కీర్తనలు. ఆ కీర్తనలను రచించింది దావీదు గారు. ఆ కీర్తనలో మనం చూడగలుగుతాం. ఒకసారి చదువుదాం. 69వ కీర్తన 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అలాగే 22వ కీర్తన 15వ వచనంలో కూడా నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయనో, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన చనిపోక ముందు సుమారుగా 1000 సంవత్సరాల క్రితమే దావీదు మహారాజు గారు ఈ విధమైన వచనాలను ఆయన రచించడం జరిగింది. ఏమని? నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని. అంటే ఈ వచనాన్ని యేసయ్య అక్కడ నెరవేర్పుగా ఆ సందర్భంలో మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనకు అర్థమవుతూ ఉన్న విషయం ఏంటంటే యేసయ్య లేఖనాలను నెరవేర్చడానికి ఎంత తపన కలిగి ఉన్నారో చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేకమైన లేఖనాలను, ప్రవచనాలను ఆయన నెరవేరుస్తూ వచ్చారు. యేసయ్య ఈ లోకానికి ఒక కన్యక గర్భాన వస్తారు అనేది ఒక లేఖనం, ఒక ప్రవచనం. దానిని కూడా యేసయ్య నెరవేర్చారు. అంతేకాదు యేసయ్య ఈ లోకంలో అద్భుతమైన బోధలు చేస్తారన్నది ఒక ప్రవచనం. ఆ ప్రవచనాన్ని నెరవేర్చారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ శ్రమల గుండా వెళ్ళి మరణిస్తారు అనేది ఒక ప్రవచనం. ఆ ప్రవచనాన్ని కూడా యేసయ్య నెరవేర్చారు. అంతేకాదు ఆయన మరణమయ్యి పునరుద్ధానునిగా మరణమును గెలిచి తిరిగి లేస్తారు
లేస్తారు అన్నది ఒక ప్రవచనం. ఆ ప్రవచనాన్ని కూడా యేసయ్య నెరవేరుస్తూ వచ్చారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ప్రతి ప్రవచనములను, ప్రతి లేఖనములను ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు నేను దప్పిగొనుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నారంటే లేఖనము యొక్క నెరవేర్పు ఈ సందర్భంలో మనకి కనిపిస్తూ ఉంది. సహజంగా ఇక్కడ చాలామందికి ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. వాస్తవానికి యేసయ్య అందరి దాహాన్ని తీర్చేవాడు. అందరి దాహాన్ని తీర్చే యేసయ్యకే దాహమైందా? ఇదేంటి చాలా విచిత్రంగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. వాక్య భాగంలో కూడా మనం చూస్తాం, అనేకుల దాహాన్ని ఆయన తీరుస్తూ వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గము గుండా వెళ్తూ ఉన్నప్పుడు వారికి నీళ్లు లేవు. ఆ సమయంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటారు, మోషే నీ చేతిలో ఉన్న కర్రను తీసుకెళ్ళి ఆ బండను కొట్టమని అంటారు. ఎప్పుడైతే దేవుడు ఈ విధంగా మాట్లాడారో మోషే వెళ్ళి తన చేతిలో ఉన్న కర్రతో బండను కొట్టినప్పుడు బండలో నుండి సమృద్ధిగా నీళ్లు వచ్చినాయని మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆ సమృద్ధి అయిన నీళ్లు లక్షలాది మందికి ఆ రోజు దాహాన్ని తీర్చినాయి. అంతేకాదు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడుతూ కూడా నేను నీకు జీవ జలములు ఇస్తాను, ఈ నీళ్లు త్రాగితే మరలా దప్పికవుతుంది, కానీ నేనిచ్చే నీళ్లు తాగితే ఇంకెన్నడూ దప్పికవదని చెప్పేసి తెలియపరుస్తారు. అదే యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేం దేవాలయంలో నుండి ఆయన మాట్లాడుతూ అంటారు, ఇదిగో దప్పిగొను వారులారా నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి నేనిచ్చు నీళ్లు త్రాగితే మీకు దప్పిక తీరడం మాత్రమే కాదు, మీ కడుపులో నుండి జీవ జల నదులు పారుతాయని చెప్పేసి యేసయ్య చెప్పారు. యేసు ప్రభువారు అందరి దాహాన్ని తీర్చారు. అందరి దాహాన్ని తీర్చిన యేసయ్యే నాకు దాహం అవుతుంది అనడంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ విధమైన మాట ఆయన మాట్లాడారు? ఒకవేళ ఆ సమయంలో కూడా ఎవరైనా ఆయనకు నీళ్ళు ఇస్తే ఇంకా కొంచెం సేపు బ్రతకాలని అనుకుంటూ ఉన్నారా? కానే కాదు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న దాహం ఏంటంటే నశించిపోతూ ఉన్న ఆత్మలు రక్షణ పొందాలి అన్నదే ఆయన దాహం. అందుకనే అంత వేదనకరమైన శ్రమను కూడా ఆయన భరించడానికే ఇష్టపడ్డారు. మానవులందరూ రక్షణ పొందడానికే యేసయ్య అంత శ్రమను కూడా చాలా ఇష్టంగా భరిస్తూ వచ్చారు. యేసయ్య యొక్క ఆశ ఏంటంటే రక్షణ లేని వారంతా కూడా రక్షణ పొందుకోవాలి, రక్షణ పొందిన వారంతా కూడా రక్షణలో ఎదుగుతూ ఉండాలి. ఒక భక్తుడు ఈ విధంగా వర్ణిస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారంట ఒక వ్యక్తి రక్షణ పొందాలి అని నరకపు అంచుల వరకు కూడా బ్రతిమాలుతూ ఉంటారంట. ప్లీజ్ కమ్ బ్యాక్, నువ్వు నా దగ్గరికి రావచ్చు కదా, నేను నీకు గొప్ప పరలోకాన్ని ఇస్తాను, నీకు నిత్యము నివసించే ఆ స్థలమును అనుగ్రహిస్తానని నరకపు అంచుల వరకు కూడా ఆయన బ్రతిమాలుతూ ఉంటారంట. ఆ సమయంలో కూడా నాకొద్దు అని ఒకవేళ త్రోసేస్తే అప్పుడు ఆయన చేయి విడిచిపెట్టేస్తారంట. అంటే ఒక ఆత్మ రక్షణ పొందాలి అని, ఒక ఆత్మ ఆ నిత్యత్వంలో పరలోక రాజ్యంలో ఉండాలి అని యేసయ్య ఎంత తీవ్రమైన దాహం కలిగి ఉన్నారో మనకు చాలా స్పష్టంగా ఈ 5వ మాట తెలియపరుస్తూ ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలాంటి దాహం కలిగి ఉన్నాం? చాలామందికి వాట్సాప్ అంటే దాహం, ఇంకొంతమందికి ఫేస్బుక్లో పిక్చర్స్ అప్లోడ్ చేసుకోవాలనే దాహం, ఇన్స్టాలో రీల్స్ చేయాలనే దాహం, ఇంకొంతమందికి యూట్యూబ్ షార్ట్స్ చూడాలనే దాహం, ఇంకొంతమందికి ధనము అనే దాహం, ఇంకా కొంతమందికి ఏమో పాపము అనే దాహం. ఈరోజు మనం ఏ దాహం కలిగి ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభువారు మనలందరినీ రక్షించడానికి ఆయన దాహం కలిగి ఉన్నట్లుగా వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా యేసయ్య మనందరి పట్ల ఎంత ప్రేమను చూపించారు. నిజంగా ఇలాంటి ప్రేమను మనం ఎక్కడైనా చూడగలమా? నో, చూడలేము. అంత గొప్ప ప్రేమ అయింది. అంత గొప్ప ప్రేమ మనను రక్షించడానికి ఎంత శ్రమనైనా సరే అనుభవించడానికి తెగించేసిందండి ఆ గొప్ప ప్రేమ. అయితే ఆ కాలంలో ఉన్న ప్రజలు ఆ ప్రేమను గుర్తించలేక ఆయన దాహం అని అడుగుతూ ఉన్నప్పుడు ఒక స్పంజిలో చేదు చిరకను ముంచి హిస్సోపుకు తగిలించి ఆయనకు నోటికి అందించారంట. ఇక్కడ మనము చేదు చిరక ఎలాంటిదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేదు చిరక అంటే సెడేషన్ అని అంటారు, అంటే మత్తును కలిగించేది. డాక్టర్స్ కూడా ఆపరేషన్ చేసే ముందు పేషెంట్స్కి మత్తు ఇంజెక్షన్ అనేది ఇస్తారు.
ఎందుకంటే ఆ పెయిన్, ఆ నొప్పి తెలియకుండా ఉండడానికే. చేదు చెరక కూడా సేమ్ అలాంటిదే. ఆ నొప్పి, ఆ బాధ తెలియకోకుండా సిలువ మీద ఉండే ప్రతి ఒక్కరికి కూడా అది ఇవ్వడం జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ చేదు చెరకను తీసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? ఆ శ్రమ గుండా ఆయన వెళ్ళడానికే ఇష్టపడ్డారు. తప్పించుకోవడానికి కానీ ఉపశమనం పొందడానికి కానీ ఆయన ఇష్టపడలేదు. మన పాపం తీసుకొచ్చిన ఆ భయంకరమైన వేదనను అనుభవించడానికి ఇష్టపడ్డారు. అందుకే యేసయ్య సిలువలో చేసిన త్యాగం సంపూర్ణమైనది, ఫుల్ఫిల్మెంట్గా ఆయన పూర్తి చేసేశారు. ఈరోజు మనం కూడా సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు అలాంటి సంపూర్ణమైన కమిట్మెంట్ కలిగిన వ్యక్తులుగా మనము మార్చబడాలి. ఈనాటి కాలంలో యేసయ్య కొరకు పనిచేయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాం. ఇంకొంతమంది కంఫర్ట్స్కి, లగ్జరీస్కి అలవాటు పడిపోయి చాలా సోమరితనంగా యేసయ్య పనిని నిర్లక్ష్యం చేసేవారు ఈ కాలంలో ఎక్కువైపోయారు. యేసయ్య మనలను రక్షించడానికి ఎంత శ్రమనైనా సరే ఆనందంగా భరించడానికి ఇష్టపడుతూ వచ్చారు. ఈరోజు మనం యేసయ్య కొరకు ఎంత శ్రమ పడగలుగుతూ ఉన్నాం, యేసయ్య కొరకు ఎంత ప్రయాసపడగలుగుతూ ఉన్నాం. చాలామందికి ఇంకా రక్షణ విలువ తెలియడం లేదు. యేసయ్య మనలను రక్షించడానికి ఆయన ఎంత గొప్ప శ్రమ పడ్డారో ఆ శ్రమ ఇంకా చాలామందికి అర్థం కావడం లేదు. ఎప్పటికైనా సరే ఆయన పడిన శ్రమను మనం గ్రహించాలి. ఆ రోజు ఆ ప్రజలు యేసయ్య దాహం అడిగినప్పుడు వారు చేదు చిరకనిచ్చారంట. మరి ఈరోజు మనమేమిస్తూ ఉన్నాం యేసయ్యకు? యేసయ్య దాహం తీరాలంటే మనం ఏమివ్వాలి? డబ్బులు ఇస్తే ఆయన దాహం తీరుతుందా? బంగారమో, వెండో, ఆస్తులు, అంతస్తులు, పొలాలు, మేడ మిద్దులు ఇస్తే యేసయ్య దాహం తీరుతుందా? ఆయన దాహం ఆ విధంగా తీరదు. యేసయ్య యొక్క దాహం తీరాలంటే మన హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలి. సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మన సంపూర్ణంగా మన హృదయాన్ని సమర్పించుకోవడం మనము నేర్చుకోవాలి. ఒక రియల్ సేవియర్ ఒక రియల్ సఫరింగ్ గుండా వెళ్ళి ఒక రియల్ సాల్వేషన్ తీసుకొచ్చారు మనందరి కొరకే. ఈరోజు యేసయ్య చేసిన త్యాగం అది వివరించలేనిది, అంత అద్భుతమైనది. మనందరి కొరకు ఆయన దప్పిగొనుచు ఉన్నారు. మనందరి ఆత్మరక్షణ పొందాలి అనే, మనందరం పరిశుద్ధపరచబడాలనే, మనం నిత్య జీవంలోకి ప్రవేశించాలనే ఆ దప్పిక, దాహం కలిగి యేసయ్య ఉన్నారు. ఈరోజు మనం కూడా అటువంటి దప్పిక కలిగిన వారముగా మార్చబడాలి. అనేక ఆత్మలు యేసయ్య కొరకు సంపాదించే వారముగా, యేసయ్య రాజ్య విస్తరణ కొరకు మనం కూడా పాటుపడే వారముగా మార్చబడాలని, యేసయ్య దాహాన్ని తీర్చే వారముగా మనందరం కూడా ఉండాలని నేను హృదయపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.